కూటమికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనేటువంటి అంశం మీద తెలుగుదేశం పార్టీలో ఈ చర్చ మొదలైంది. ఎవరో సోషల్ మీడియాలోనో లేకపోతే సాదాసీదా వ్యక్తులు మాట్లాడినటువంటి వ్యవహారం కూడా కాదు. పొలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆయన నేరుగా బహిరంగ సభలోనే ఈ విధమైనటువంటి డిమాండ్ ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత చాలా మంది మాట్లాడారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కానివ్వండి, అందరూ కూడా మాట్లాడుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ డిమాండ్ ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కింద వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. ఇది ఎలా తీసుకొచ్చారు, ఎందుకు వచ్చింది అని అంటే, ఇదేం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియకుండా ఎవరో వ్యక్తిగతంగా చేసినటువంటి డిమాండ్ల కింద నేను అనుకోవటం లేదు. తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొచ్చి ఈ చర్చ పెట్టి ఉండొచ్చు అనేటువంటి దాని మీద మీరు చెప్పారు కదా, వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ముందే ప్రజల్లోకి ఒక మోసగాడి దగ్గర నుంచి ఒకటే స్క్రిప్ట్ అండి, మార్చాలి కదా. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, ఒకవేళ ఇప్పుడు ఈ చర్చని ప్రజలకు ముందుకు తీసుకొచ్చి ఈ సమయంలో నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ. కానీ ఎందుకు తీసుకొచ్చింది, మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు చర్చ తీసుకొచ్చింది అని, ఎందుకు ఇవ్వలేదు అని అడగొచ్చు మన నాయుడు గారు. ఎందుకు అని అంటే, వాళ్ళు ఆల్రెడీ 135 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు వాళ్ళు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, వాళ్ళ సొంతంగా వాళ్ళకి బలం ఉంది తెలుగుదేశం పార్టీకి. కానీ ఇప్పుడు మొన్న ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు నారా లోకేష్ డిప్యూటీ సీఎం వచ్చి ఇచ్చారనుకోండి, అప్పుడు పెద్ద చర్చ ఉండేది కాదు. ఆటోమేటిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణే కాదు, నారా లోకేష్ కూడా మాకు ఇంపార్టెంటే, మాకు ఇద్దరు అనేటువంటి దాని మీద జరిగిపోయేది. ఇప్పుడు గిన నారా లోకేష్ డిప్యూటీ సీఎం గిన ఇస్తే పవన్ కళ్యాణ్కి ఆయన స్థాయిని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోనే నారా లోకేష్కి ఇచ్చారు అనేటువంటి చర్చ కూటమిలో ఈ విధమైనటువంటి కుప్పట్లు రాకపోవటానికి ఇది కారణమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ చర్చ పెట్టారు, మరి ఈ చర్చ ముందుకు రావటం కారణం ఏంటి అని అంటే, ఒకటే మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరులో కానివ్వండి, లేకపోతే రాజకీయాల్లో కానివ్వండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్లో దూసుకొని వెళ్తున్నాడు. ఆయనకి వెనకాల బీజేపీ కూడా పూర్తి స్థాయి సపోర్టు అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అది ఏ స్థాయిలో వెళ్తోంది అని అంటే, ఆయన ధోరణి ఒక రకంగా ఈ ప్రభుత్వంలో తప్పులు జరుగుతుంటే చీల్చి చెండాడుతున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి పనేం కాదు. ఈయన అనేక సందర్భాల్లో ఇప్పుడు తిరుపతి కానివ్వండి, అంతకుముందు మనం జరిగినటువంటి పిఠాపురంలో జరిగినటువంటి సభల్లో కానివ్వండి, అనేక సందర్భాల్లో ప్రభుత్వ వైఫల్యాల మీద, హోంశాఖ వైఫల్యాల మీద ఆయన మాట్లాడినటువంటి తీరు, ఇవన్నీ కూడా మనం గమనించినటువంటి అంశం. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వచ్చినటువంటి ఆందోళన ఏంటి అంటే, మనకు 135 సీట్లు ఉన్నాయి, 21 సీట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున దూసుకుపోతున్నాడు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణే కనపడుతున్నాడు. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కూడా ఆయన్ని ఏమి అనలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉంది పరిస్థితి. ఇంకొక వైపు నారా లోకేష్ ఏమో ఉన్నా లేనట్టే, అసలు మంత్రిగా ఉన్నా కూడా అతని ప్రభావం ఏమి లేకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ని రానున్నటి కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అనేటువంటిది స్పష్టంగా అందరికి అర్థమవుతున్నటువంటి అంశం. ఇది మీరు నేను మనం ఎప్పుడైనా డిబేట్లు అన్నప్పుడు అందరూ అలా ఎందుకుంటది ఇలా ఎందుకుంటది అని అన్నారు. మరి ఇప్పుడు వీళ్ళ ఆస్థాన విద్వాంసులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రాధాకృష్ణ అండి, కృష్ణాంజనేయులు గారు, నారా లోకేష్ కల్ట్ పేరుతో ఒక ట్వీట్ ఏమిటంటే, కొన్ని బ్లా 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 అది నేను మాట్లాడను, మీ డిప్యూటీ సీఎం తాలూకా డాష్ డాష్ ఒక్కడైనా చెప్పండి రా, మీ డిప్యూటీ సీఎంకి అంత దమ్ముంటే వెళ్ళి వీళ్ళతో 1 అవర్ చిట్ చాట్ చేయండి డాష్ డాష్, మీ వాడికి సలాం కొడతాం. ఇక్కడ అంత ఆ స్థాయిలో చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం కాదండి, సీఎం కావాలంటే ఇచ్చుకోవచ్చు వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ ని ఎందుకు టార్గెట్ చెయ్యాలి?
అది సోషల్ మీడియా వేదికగా జరిగేటువంటి వాటిలో ఈ ట్వీట్స్ అన్ని కూడా మీరు చూసిన కొన్ని తక్కువే, ఇంకా చాలా చాలా అసభ్యంగాను లేకపోతే ఒక టార్గెటెడ్ గా దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది కేవలం సోషల్ మీడియాలోనో వ్యక్తిగతంగానో కొంతమంది వ్యక్తులు చేస్తున్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వానికి తెలియకుండా జరుగుతుందా అనేటువంటిది అందరికీ అర్థమయ్యేటువంటి మీ సందేహాలకు సమాధానం ఒక్కసారి మనం క్రొనాలజికల్ ఆర్డర్ తీసుకుందాం. మహాసేన రాజేష్ ఫస్ట్ అగ్గిపుల్ల గీశాడు. నెక్స్ట్ కడప శ్రీనివాసరెడ్డి గారు, అదేంటది మనం ఇదివరకు మన చిన్నప్పుడు ఒక టీవీలో దూరదర్శన్లో ఒక యాడ్ చూసేవాళ్ళం, ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు ఆయన అది పట్టుకున్నారు. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు. తర్వాత టీజీ భరత్ గారు ఏకంగా చంద్రబాబు గారి సమక్షంలో ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదండి, లోకేష్ కావాల్సిందే. శ్రీనివాసరెడ్డి గారు కాస్త మొహమాట పడ్డారు, అయ్యా అతను తప్పు మాడితే క్షమించండి అని అన్నారు, కొంచెం పద్ధతిగా మాట్లాడారు. టీజీ భరత్ మొత్తం ఇప్పేశారు, ఇక లేదంటే హీ హ్యాస్ కంక్లూడెడ్, వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్, వీ హ్యావ్ టేకెన్ ఎ కాల్, ఇది జరిగి తీరాలి. 2 సందర్భాల్లోనూ సీఎం అక్కడే ఉన్నారు, కడపలోనూ ఉన్నారు, ఇక్కడ జ్యూరిచ్లోనూ ఉన్నారు. చూశారు కదా కృష్ణాంజనేయులు గారు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ మొత్తాన్ని ఆపేయమన్నది అన్న తర్వాత వచ్చినటువంటిది, టీజీ భరత్ మాట్లాడినటువంటిది, ఇవన్నీ ఆ తర్వాత మాట్లాడినటువంటి అంశాలు. మాకు ఎవరేమనుకున్నా ఇది లేదు, ఖచ్చితంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం టీజీ భరత్ ఏం మాట్లాడారో చూద్దాం. కృష్ణాంజనేయులు గారు. డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. రైట్ మహేష్ గారు, మీరు ఇంకా సర్దుకోండి దుకాణం, ఆయన చాలా క్లారిటీ ఇచ్చేశారు. మీరేదో అక్కడికి వచ్చేసి ఓజీ సభల్లో ఓజీ కాకలు లేకపోతే సీఎం అనవటం మానేమని ఆయన చెప్పారు, ఇప్పుడు ఈయన నేరుగా చెప్పాడు, అది కూడా సీఎం గారి సమక్షంలో. మీరేమో ఏంటి పద్ధతి సంప్రదాయం ప్రకారం పోతాం, రాజకీయాలు చేస్తూ ఉంటున్నారు. దే హ్యావ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్ జస్ట్ 7 months. నిన్న మీ కిరణ్ రాయల్ గారు ఆయన కూడా మాట్లాడారు కదా, ఓకే మాకు ఆ ప్రతిపాదన ఓకే, ఆయన డిప్యూటీ సీఎం చేయండి, మాకేం అభ్యంతరం లేదు, పవన్ కళ్యాణ్ సీఎం చేయండి. ఇవన్నీ ఏంటి, ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? సూపర్ 6 నుంచి డైవర్ట్ చేయడం కోసం జనాల అటెన్షన్ని మీరిద్దరు కలిసి మాట్లాడుకొని చేస్తున్నది ఇదంతా. సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మీకు, అలాగే ప్యానల్ నుండి నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఓకే సార్ ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకేం కాదు చెప్పాలంటే. ఇదంతా కూడా మెంటల్లీ కూడా మేమందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు అంటే మెంటల్లీ ప్రిపేర్ అవ్వడం అంటే డెఫినెట్లీ పొత్తులో ఇలాంటివి పెట్టడం ఇదంతా కూడా కామన్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ట్వీట్లు కానీ ఎవడెవడో నేను చేయలేదండి, నేను చూపించాను అంతే, నేను తీసుకురాలా, నేను చూపించాను అంతే. అదే సార్ ఎవడెవడో గొట్టంగాడు, ఎవడెవడో పనికిరానోడు, అసలు వాడు జనసేన పార్టీయా తెలుగుదేశం పార్టీయా వాడు ఇంకొక పార్టీనా తెలియకుండా ఉండేవాడు. ఎవడో పనికిరాని లుచ్చానా కొడుకులంతా కూడా ఏంటో పెట్టుకుంటా అంటారు ట్వీట్లు. పెట్టిన వాళ్ళందరినీ టీడీపీ వాళ్ళు మా వాళ్ళు అనుకుంటే మేమేం చేయలేము. మేము ఎలా చూస్తామరా అంటే కూటమిలో చిచ్చు పెట్టడానికి ఇలాంటి విశ్వ ప్రయత్నాలు అనేది చాలా చేస్తా ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ట్రాప్ లో పడ్డవాడు ఇబ్బంది పడతాడు. ఒకటి సార్, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మొన్న లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే డయాస్ మీద కూర్చోన్నారు. అంటే ప్రతిసారి మేమే వెనక్కేస్తూ రావాలా, మేమే డిఫెండ్ చేయాలా, మేమే అంటే అది కొంత స్టేజ్ వరకే ఉంటుంది ఆ డిఫెండింగ్ కూడా. ఇప్పుడు ఎందుకంటే మహాసేన రాజేష్ అనేవాడు వాడనే అంటా నేను. ఎందుకంటే వాడు పోస్టు చూస్తే ఒకరిని తగ్గించే క్రమంలో ఒకరిని తగ్గించాలనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది తప్ప వాళ్ళ లీడర్ని పొగుడుకోవాలనే కాన్సెప్ట్ వాళ్ళలో ఉండదు. వాడు ఒక పనికిరాని ట్వీట్ వేస్తాడు. ఇంకోటి ఏంద్రా అంటే ఒక పర్టికులర్ గా ఒక మీడియా ఉంది ఒకటి, వాడనే అంటా నేను. వాడు వీళ్ళకి నిలబడతానాడా వీళ్ళు ముంచతానాడా నాకు అర్థం కాదు. ఒక మీడియా ఛానల్ అయితే చిలక పలుకులు పనికిరాని పలుకులు అని చెప్పి కొన్ని శనివారం అయితే ఒక కామెంట్లు పెడతాడు. మీరు
మీరు ఇదంతా పెడతాన్నారు. అసలు నేనేమంటానంటే మీకు ఎంతకంటే ఒక మంచి స్టఫ్ అయిన కంటెంట్ ఇస్తా. ఏకంగా ఒక మీడియా అధినేత ఏమన్నాడంటే, మీరు మాకు పెట్టడం ఎందుకు సార్ జనసేనకి తెలుగుదేశానికి, వాడు ఏకంగా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు లోకేష్కే పెట్టాడు. వాడు ఏకంగా సారీ టు సే ద నేమ్, లేదా డోంట్ నేమ్ అండి, మీరు దయచేసి పేర్లు ప్రస్తావన చేయకండి. అది చెప్పలేదు సార్. వాడు ఏకంగా తండ్రి కొడుకే పెట్టాడు. వాడు చెప్పాలంటే ఏకంగా ఫిజికల్ ప్రెజెన్స్ అనే పదాన్ని వాడినాడు. మీరు కానీ చూసినట్టయితే ఎంత దారుణం అంటే అంత దారుణం. మేమే భయపడ్డాం చెప్పాలంటే. విషయం కక్కినాడు అసలు చెప్పాలంటే. ఒక పెద్ద చెట్టు ముందు చిన్న విత్తనం మొలవదు అన్నాడు. చిన్న చెట్టు పెరగదన్నాడు రాగి చెట్టు కింద. మేమేమనుకున్నామంటే, అరే ఇది కొంపదీసి పెద్ద చెట్టు అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, చిన్న చెట్టు అంటే జనసేన ఏమో, ఇలా చెప్పాడేమనుకుంటే కాదు సార్. ఏకంగా చంద్రబాబు నాయుడు చెట్టు అని చెప్పి చిన్న విత్తనాన్ని, చిన్న మొక్కని లోకేష్ గారు తీసుకొచ్చారు కాన్సెప్ట్ లో. కాబట్టి మీరెవరో అది చూడలేదేమో. ఇదంతా పనికిరాని స్టేట్మెంట్లు. వీడు కూడా పిల్లగాడు బచ్చగాలు పెట్టిందంట. దాని మీద ఇంకా బలంగా ఉంది. సో అతను ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఇంతవరకు అతని ఛానల్లో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పథకాల మీద మాట్లాడిన దాఖలే లేదు. ఎంతసేపు సలహాలు. ముఖ్యమంత్రి గారికి వారం అయితే ఆయన సలహాలు ఇస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ కాన్సెప్ట్ అంతా కూడా. అక్కడ పలికిన పలుకుల్ని వాడెవడ పొరంలోకి రాజేష్ మహాసేన వాడు లాక్కొచ్చినాడు. ఆ తర్వాత నేను అనుకున్నాను ఓకే ఇక్కడికి ఓకే అనుకున్నాను. కానీ ఇందాక ఆంజనేయులు సార్ చాలా క్లారిటీ చెప్పారు సార్. టు బి ఫ్రాంక్ నేను చెప్తాను చూడండి సార్, ఎవరి చేతిలో ఉంది డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడానికి? చంద్రబాబు నాయుడు అనుకుంటే అచ్చెన్నాయుడు డిప్యూటీ సీఎం చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఈరోజు తెల్లారనుకుంటే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవుతారు. యాజ్ ఏ జనసేనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలా, ఇంకెవరికి ఇవ్వకూడదు అనే పనికిరాని మాటలు నేను మాట్లాడు. ఎందుకంటే గతంలో కూడా 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అంతకుముందు 2-3 డిప్యూటీ సీఎంలు చేశారు. కాబట్టి నేనైతే అలా మాట్లాడు. ఎందుకంటే ఓకే వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే లోకేష్ గారికి హ్యాపీగా ఇవ్వచ్చు, ఇంకెవరు కూడా ఇవ్వచ్చు. దానికి మధ్య ఇంకోటి కూడా ఏంటంటే మా స్టాండ్ కూడా నేను నా పాయింట్, లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఇవ్వాలి అనే పనికి రాని మాట నేనైతే మాట్లాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరనుకున్నా కానీ ఏ మంత్రికి ఇవ్వాలి, ఏ పోర్ట్ఫోలియో అది వాళ్ళ ఇష్టం. సో ఆ విషయంలో వాళ్ళు ముందుకు వెళ్తారు. వాళ్ళు ఎట్టనో పోనీ అంతే తప్ప వాళ్ళకి అది ఇస్తే మాకు ఇది కావాలా అని అడగడం కూడా కరెక్ట్ కాదు. అసలు ఆ పాయింటే రైట్ కాదు. అది ఎవరు చేసినా కానీ ఒకరోజు ఐటమ్ స్టాప్ అవుతామే తప్ప మనం వర్కౌట్ కామని నా ఉద్దేశం. ఓకే ఇదంతా ఒక ఎత్తు అయితే ఉంటుంది సార్. డెఫినెట్లీ ఇలాంటివి ఇది అనవసరంగా ఏంటంటే అంటే అనవసరంగా మేము అందరికీ ఒక స్టఫ్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు మా బాధ అదే. ఒక డిబేట్ లో కూర్చుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మేము ఇంకొక విధంగా మాట్లాడి ఏదో మా విషయాల్లో మా యొక్క డెవలప్మెంట్ పాయింట్స్ అంతా ముందు పెట్టే తరుణంలో ఈ రోజు ఏమైపోతారంటే దరిద్రంగా ఈ పొత్తుని డిపెండ్ చేసుకునే పరిస్థితుల్లో పడిపోతారు. ఇప్పుడు ఏమవుతుంది, మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి, మేము తిట్టుకోవాల్సిన పరిస్థితి. నిన్న ఇదంతా వైసీపీ కుట్ర అంటారా మహేష్ గారు? వైసీపీ వాళ్ళే తెలుగుదేశం మాస్కులు వేసుకొని ఇదంతా ట్వీట్లు చేస్తున్నారంటారా? అంటే అది కాదు సార్. నాకైతే అనుమానం ఉంది. అందుకని నాకైతే అనుమానం ఉంది. కానీ వెరిఫై చేస్తే అవన్నీ ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్స్. నేను మళ్ళీ వెరిఫై చేశాను సార్. ట్విట్టర్ తెలుసు సార్. అంటే నేను ట్విట్టర్ లో అది పోస్ట్ దానికి చెప్పట్లేదు. కానీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ లీడర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ ని ప్రజెంట్ చేశారు కదా. మనమేమి ట్విట్టర్ లో ఎవరో ఒకరు చెప్పారని కాదు. కానీ నేను ఏకంగా ఆ రోజు కడపలో ఆయనే చెప్పారు. అప్పుడు సీఎం గారే స్టేజ్ మీద ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద ఉన్నారు. సరే ఆయన ఎవరో అన్నారని కాదు కానివ్వండి, నేను అంటున్నాను. అప్పుడు ఒకరు ట్వీట్ పెట్టారు, సాయి చౌదరి గారు ట్వీట్ పెట్టారు. నిజంగా మీ నాయకుడికి అంత దమ్ముంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తారా? ఆయన అడిగాడని కాదు, జనం కూడా అడుగుతున్నారు. దావోస్ ఎందుకు వెళ్ళలేదు అని కూడా అడుగుతున్నారు. నేను అడగట్లా, వాళ్ళు అడుగుతున్నారు. సాయి రాయలు ఒక్క నిమిషం వాడెవడో కూర్చోబెట్టాడు వాడు సమాధానం చెప్తాను. ఇప్పుడు మా దాంట్లో సాయి మెసేజ్ పెట్టాడు సార్, ట్వీట్ పెట్టాడు సార్. సాయి రాయలు ఏమి పంచాయతీ నిధుల్లో ₹1 తీసుకురాగలుగుతా అని అడిగినాడు సార్. ఏం సార్ ఇదంతా? ఎవడు సార్ వీడు సాయి చౌదరి వాడేమన్నా పరిపాలిస్తాడా రాష్ట్రాన్ని? వీడిచ్చే స్టేట్మెంట్ కి మరి అంత లెవెల్లోకి వెళ్ళి వాడెవడో పెట్టుకుంటాడు సార్. ఏడతాడు, అది తప్పదు. ఇప్పుడు వాడు ఎవడో తెలియదు, వాడు తెలియదు. ఇప్పుడు రామాంజనేయులు గారు అన్నారంటే కృష్ణాంజనేయులు
మహేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఏదో టెక్నికల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే అండి, ఓకే. లేదు సార్, ఇది ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పాలంటే ఇవన్నీ ప్రజల్లో కూడా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. డెఫినెట్ గా ఇది వైసీపీకి ఖచ్చితంగా వాళ్ళకి స్టఫ్ అవుతుంది, డౌట్లు అయితే లేదు దీంట్లో. ఎందుకంటే ఈ రోజు ప్రజలకి మంచి చేస్తామని నిలబడింది కూటమి, ప్రజలకి మంచి చేస్తారని ఎదురు చూస్తున్నారు, ప్రజలకి మంచి జరుగుతా ఉంది. అంతే తప్ప పార్టీలో కానీ నాయకులకు కానీ పార్టీలకు కానీ ఇది ముఖ్యం కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడింది ప్రజలు మంచి చేయడానికే కానీ పార్టీలు బలపడడానికో పార్టీలో నాయకుడు బలపడడానికనే మెసేజ్ కానీ వీళ్ళు కొట్టుకుంటున్నారనే విషయం పబ్లిక్ లోకి వెళ్తే దీని డ్యామేజ్ కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. ప్రతి ఒక్కరు దీన్ని పర్సనల్ గా తీసుకొని వాళ్ళ లెవెల్లో తాయి చౌదరినో లేకపోతే ఇంకొకడు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నట్టయితే డెఫినెట్లీ అది ఖచ్చితంగా మా గోతులు మేమే కొనుక్కున్న అవుతాం. దీనివల్ల పక్క పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్ళామండి. సురేంద్ర నాయుడు గారు, ఇవన్నీ ఈ డెవలప్మెంట్స్ని మీరు ఆహ్వానిస్తున్నారా లేకపోతే దురదృష్టకరమని భావిస్తున్నారా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు భరత్ మాట్లాడిన విషయం మీరు చూపించారు. భరత్ ఏం మాట్లాడాడు? భవిష్యత్తు నాయకుడు, సీఎం, కాబోయే సీఎం అంటే, కాబోయే సీఎం అంటే లోకేష్ బాబు గారు ఎప్పటికీ సీఎం కాకూడదని. కాబోయే సీఎం ఆయన 40-45 సంవత్సరాలు అయింది, ఇంకా చాలా వయసు ఉంది. రేపు తెల్లవారుతోనే సీఎం అయిపోతాడు, లేకపోతే రేపు తెల్లవారుతో డిప్యూటీ సీఎం అయిపోతాడు అని కాదు కదా. భరత్ మాట్లాడిన సబ్జెక్టు వేరే. ఇప్పుడు సాయి చౌదరో లేకపోతే ఇంకొకడు పొంగడో చెంగడో అని ఏదో పెట్టినాడు అని చెప్తున్నాడు. వాడు ఓడో ఎరుపు కోడు సార్. ఆ సాయి చౌదరి గారిని గురించి ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్ అండి సార్. వాడు ఎవడు సార్ సాయి చౌదరి? ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి ఎదవలందరూ కూడా పనికి మారిన ఎదవలు, పనికి రాని ఎదవలు. వాళ్ళు ఎప్పుడన్నా పార్టీకి పనిచేసో లేకపోతే పార్టీలో ఎక్కడన్నా రూట్ లెవెల్ పోయి దండం పెట్టి 4 ఓట్లు అడిగిన వెధవల గురించి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. వాడు ఎవడో కూడా తెలియదు. అసలు వాడు తెలుగుదేశమా లేకపోతే ఇంకే పార్టీయా అనేది కూడా తెలియదు. వాడిని గురించి మనం మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేసుకొని ఇంత హైప్ చేయాల్సిన అవసరం. సరే, అతని గురించి వద్దండి. శ్రీనివాస్ రెడ్డి గారు, కడప జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారు, టీజీ భరత్ గారు, ఇవన్నీ మీ క్రొనాలజీ తీసుకోండి. ఒక చోట అగ్గిపుల్ల ఎలిగిస్తే అది అట్లా పాకుతూ వెళ్ళింది. మీరు దీన్ని కనెక్ట్ చేస్తారు. జనం ఇదివరకు అంతా ఇదేంగా లేరండి, కామ్గా ఏం లేరు, జనం కనెక్ట్ చేస్తున్నారు. మనం కూడా ఏంటంటే వీ నీడ్ టు రివ్యూ అవర్ సెల్స్. సార్, 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను టోటల్ చెప్తా. మధ్యలో డిస్టర్బెన్స్ చేయొద్దని నన్ను. టోటల్ మంచి సబ్జెక్టు, నేను టోటల్ చెప్తా. ఇప్పుడు టీజీ భరత్ గారు లోకేష్ బాబును డిప్యూటీ సీఎం అని చేయమనో లేకపోతే రేపు తెల్లవారుతో ముఖ్యమంత్రిని చేయమనో టీజీ భరత్ చెప్పలా. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన కాబోయే ముఖ్యమంత్రి, మా పార్టీలో కాబోయే నాయకుడు అని చెప్పాడు. తప్పులేదు కదా. మా పార్టీకి నాయకుడు ఆయనకి ఎలివేషన్ కావాలా అని చెప్పాడు, తప్పులేదు కదా. ఒకటి. రెండోది వచ్చి డిప్యూటీ సీఎం లేకపోతే సీఎం చేయాలంటే చంద్రబాబు గారికి ఇవన్నీ చెప్పి వాళ్ళ దగ్గర చెప్పి వీళ్ళ దగ్గర చెప్పించి చేయాల్సినంత అవసరం లేదు. ఎప్పుడో చేయొచ్చు. డిప్యూటీ సీఎం చేసేసినంత మాత్రం ఆడేం కొంపలు మునిగిపోయేది ఏం లేదు, లేకపోతే కిరీటం కింద పడిపోయేది లేదు. నెంబర్ 2, కానీ ఈరోజు మన ముందున్నటువంటి ధ్యేయం 164 సీట్లు మనకు ప్రజలు నమ్మి మనకు ఓట్లు వేశారు. 30 సంవత్సరాలు ఎనిక్కిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లాలా, పెట్టుబడులు తీసుకురావాలా, రాష్ట్రాన్ని శరవేగంగా అమరావతి, పోలవరం నిర్మించి ముందుకు తీసుకెళ్లాలి. ఇదే మన ముందున్నటువంటి ధ్యేయం. డిప్యూటీ సీఎం లోకేష్ బాబుని చేయాలా లేకపోతే ఇంకో ఇల్లు. కొంతమంది ఎలా ఉండారంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు అంటే ఈ విధంగా చెప్తే మనకేమన్నా ఉద్యోగాలు ఇస్తారేమో అనే ఉద్దేశంతో కొంతమంది. నాకెందుకో వైసీపీ కాన్స్పిరసీ కనిపిస్తుంది నాయుడు గారు. ఇందులో నాయుడు గారు చాలా ఆర్గనైజ్డ్ గా వచ్చినాయి ఇవన్నీ. వైసీపీ కాన్స్పిరసీ ఉందేమో అని అనిపిస్తుంది. సాయి చౌదరి పేరుతో ఎవరో వైసీపీ ఆయన వైసీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారేమో డౌట్ నాకు. ఇప్పుడు నాకు వైసీపీ వాళ్ళు చేశారా లేకపోతే ఇంకొకరు చేశారా అనేది నేను మాట్లాడను. దాని విషయం దాని దగ్గరికి నేను పోదలుచుకోవాలా.
ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ మా పార్టీలో 3-4 మాట్లాడారో వీళ్ళందరూ కూడా నాయకులుగా పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారు, కానీ అవగాహన లేనోళ్ళు. అవగాహన లేనోళ్ళే అంటాను, నేను అంటాను అవగాహన లేనోళ్ళే వీళ్ళు. పిఠాపురం వర్మ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అవగాహన లేదు. ఎవరైనా సార్, నేను ఎవరైనా అంటున్నాను, ఎవరైనా సరే అవగాహన లేని వాళ్ళు, అంటే శ్రీనివాసులు రెడ్డో లేకపోతే ఇంకొకరు పేర్లు నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడు రాష్ట్రం బాగు కోరేవాళ్ళు, కూటమి బాగు కోరేవాళ్ళు, ప్రజలు మనకి ఇచ్చినటువంటి మ్యాండేటరీని మనం కాపాడుకోవాలా అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ మాటలు మాట్లాడరు. ఒకవేళ లోకేష్ బాబుకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడు, ఆయన ఆపేవాడు ఎవడు? అది అవసరమా? మన ముందు ఉండేది ఏంది? ఇప్పుడు 40-30 సంవత్సరాలు వెనక్కిపోయింది అంటున్న రాష్ట్రం. ఆ 30 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాలా? పెట్టుబడులు కావాలా? పెట్టుబడులు తీసుకురావాలా? మనం ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయో హామీలు నెరవేర్చాలా? దాని మీద మాట్లాడాలా? నిజంగా మేలు కోరే వాళ్ళైతే, నిజంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళైతే, లేదంటే నిజంగా కూటమిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే అది చేయాలా. అంతేగాని వీళ్ళు డిప్యూటీ సీఎం అనడం, ఇంకొకరు వచ్చి ఆ డిప్యూటీ సీఎం ఇస్తే నేను మాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అనడం, ఇవన్నీ సోతట్లు సార్, సో పీసులు. ఈ రోజుకి పనికొస్తాయి, రేపటికి ఇవన్నీ వేస్ట్. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నిటినీ కూడా నేను మైండ్ లో కూడా పెట్టుకోవడం లేదు. మా పార్టీలో 99% ఎవడో మైండ్ లో పెట్టుకో. డిజోన్ కూడా చేయట్లేదు కదా మీరు. డిజోన్ చేసుకోవాలి కదా, వాళ్ళకి మాకు సంబంధం లేదు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆల్రెడీ నిన్న చెప్పారు, దీని మీద ఎవడో మాట్లాడద్దండి అని చెప్పారు. అంతెందుకు సార్, నిన్న మా తిరుపతిలో మాట్లాడద్దన్న తర్వాతే భరత్ మాట్లాడారు. ఓకే, సీఎం సమక్షంలో. అంటే వీళ్ళు ఎలా రిస్క్ తీసుకుంటున్నారో తెలుసా తెలివిగా. నాయుడు గారు ఒక్క నిమిషం, వీళ్ళు ఎలా శ్రీనివాస్ రెడ్డి గారు అంటే సీఎం సమక్షంలోనే మాట్లాడేసి అయ్యా ఏమన్నా పొరపాటు మాట్లాడితే క్షమించండి అయ్యా అని అంటాడు ఆయన. టీజీ భరత్ ఏమో ఎవరేమనుకున్నా పర్లేదు, భవిష్యత్తు ముఖ్యమంత్రి. కాంటెక్స్ట్ని బట్టి ఇక్కడ పార్టీ పరంగా మీ డిమాండ్లు మీకు ఉండొచ్చు కాక, తప్పేం లేదు, ఇందాక మీరు అన్నదాంతో ఏకీభవిస్తా. బట్ ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు దానికి ఆ గొలుసు కట్టులో భాగంగా ఆయన మాట్లాడటం, అది కూడా సీఎం సమక్షంలోనే. ఏమి మెసేజ్ వెళ్తుందండి? ఏం మెసేజ్ వెళ్తుంది ఇది? వాసుదేవన్ గారు భరత్ మాట్లాడిన ఆ విషయమే వేరు. అక్కడ బయట దేశంలో పోయి మాట్లాడాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉత్తేజపరిచేదానికి ఈ రోజు చేయమని కాదు, భవిష్యత్తు అన్నాడు. కానీ భలే ఉంటుంది సార్ మీ జస్టిఫికేషన్. ఎక్కడికక్కడ ఎంబడే సాంబ్రాన్ని వేసేస్తారు. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, సుజాత గారి దగ్గరికి వెళ్ళాం ఒకసారి. అలా కాదు, భవిష్యత్తు అంటే ఏమి? సరే, మీకు నేను చెప్పనా ఒకటి, నాయుడు గారు మీకున్న అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్ చెప్పనా? నాయుడు గారు ఒక్క నిమిషం, మీకున్న అడ్వాంటేజ్ ప్లస్ పాయింట్ చెప్పనా? మీకు నాలెడ్జ్ సెంటర్ ఉంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎంబడి వచ్చాడు ఆ రోజు. మీరు కాంగ్రెస్తో కూడా కొన్నాళ్ళు సహవాసం చేశారు కదా, అంతకుముందు ఎలక్షన్స్లో కలిసి వెళ్ళారుగా. అప్పుడు రణదీప్ సుర్జేవాలా అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే రాహుల్ గాంధీ గారి కుడిభుజం. ఆయన వచ్చి అసలు మీ నాలెడ్జ్ సెంటర్ చూసి బెత్తరపోయి కళ్ళు తేలేసి అసలు ఎంత అద్భుతంగా ఉందండి, అంత బాగా పనిచేస్తున్నాను. అది మీ గొప్ప. సరే, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్ళాలి. వస్తా. మీరు అట్లా సార్, మీరు మాట్లాడేది మళ్ళా వస్తానంటే మళ్ళీ ఈ సబ్జెక్ట్ పోతాది. ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది. ఇక్కడే ఉంటది. కృష్ణాంజనేయులు గారు కూడా నవ్వుతున్నారు, ఆయనకు కూడా తెలుసు. అలా కాదు సార్. వాసుదేవన్ గారు మాకు నాలెడ్జీ సెంటర్, ప్రతి పార్టీకి నాలెడ్జ్ సెంటర్ ఉంటుంది. లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు క్లారిటీ ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి లేదు. అట్టని చెప్పి నాలెడ్జీ సెంటర్ నుండి మాకు ఇచ్చేసి నాలెడ్జ్ సెంటర్ నుండి ఏమి ఇస్తే అది మాట్లాడే మఫ్ఫులు కాదు. నేను నాలెడ్జీ సెంటర్ నుండి ఇచ్చింది తీసుకొని మాట్లాడే మఫ్ఫు కాదు. నాకు ఒక అవగాహన ఉంది. రైట్, ఆవిడ మాట్లాడతారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, టైం కూడా అయిపోతుంది. మళ్ళీ ఆవిడ ఓకే. సురేంద్ర నాయుడు గారు ప్లీజ్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సురేంద్ర నాయుడు గారు ప్లీజ్, సుజాత గారు మాట్లాడండి. మొత్తానికి ఏంటంటే మీ కాన్స్పిరసీ బాగా పనిచేస్తుంది. సుజాత గారు, మీరు ఏమనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు రొట్టె విరిగి నేతిలో పడింది, అదేదో పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ సంక్షోభం వస్తుందని మీరు భావించారు. కానీ అది లోకేష్ వల్లే వస్తుందని చెప్పి మళ్ళీ మీ వాళ్ళే నిన్న సాయంత్రం నుంచి ట్రోల్స్ మొదలెట్టారు. ఏదైతేనే మీరు ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళ వెనకాల మీరే ఉన్నారా? ఈ ట్వీట్లు చేసిన వాళ్ళ వెనకాల మీరున్నారా? నమస్తే, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. ఓకే, నమస్తే అండి. మీరు చాలా కాన్స్పిరెన్సీ, వాటి చాలా పెద్ద పెద్ద మాటలు వైసీపీ మీద వేసేస్తున్నారు.
ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంతవరకు కూడా ఓడిపోయిన తర్వాత ఇంతవరకు కూడా ఇంకా ఆయన పూర్తిగా పార్టీ మీద గాని ఇంకా ప్రజల్లోకి రావాల్సినటువంటి కార్యక్రమాల మీద ఇంకా ఫోకస్ పెట్టలేదు. పెట్టక ముందే మీరు ఏది ఆ కూటమిలో ఏం జరిగినా గాని వైఎస్ఆర్సీపీఏ చేసేస్తుందని అంత భయపడిపోతున్నారు ఈ జనసేన గాని టీడీపీ పార్టీ గాని. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయం ఎందుకు? ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. అదే విధంగా 2009లో పార్టీ పెట్టి కొన్నాళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎందుకు అంత భయపడుతున్నారు జనసేన గాని టీడీపీ గాని? ఎందుకు అంత భయపడాల్సినటువంటి అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి ఇంకా రాలేదు. ప్రజల్లోకి రాకముందే జనసేన పార్టీ గాని టీడీపీ పార్టీ గాని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోకుండా ఉండట్లేదు. ఈ రోజు దావోస్కి ఎందుకు పోయారండి మీరు? సురేందర్ నాయుడు గారు ఎందుకు పోయారు? మీరు పెట్టుబడులు తేవడానికి పోయారు. ఆడ కూర్చొని చేసాం రాజకీయాలు ఏంది? రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లేదా? పెట్టుబడులు ఏం తీసుకొచ్చారు చెప్పండి? 2014 నుంచి 19 వరకు 4 సంవత్సరాలు పోయినారు కదా. 4 సంవత్సరాలు దావోస్ పోయినారు కదా. ఏం తీసుకొచ్చినారు మీరు? ఏం తీసుకొచ్చినారు ఒక్కటి చెప్తారా? దావోస్ లో కోడిగుడ్డు తెచ్చేదానికి పోయాం. కోడుగు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కాంట్రాక్ట్ తేయడానికి పోయినారా? మీరు ఏం చేయడానికి పోతున్నారు? మీరు దావోస్ ప్రజల సొమ్ము తీసుకెళ్ళి మీ ఆర్థిక శాఖ మంత్రి పిప్పి పనులు బీకించుకోవడానికి పోతున్నాడా? లేకపోతే మీ మంత్రులు ఎందుకు పోతున్నారు అక్కడికి? రాజకీయాలకు పోతున్నారా? మీరు 5 సంవత్సరాల్లో పోయి నిద్రపోయి లేచి వచ్చారు. మీరు 5 సంవత్సరాల్లో దావోసుకు పోయి నిద్రపోయి లేచి వచ్చారు. మీరు అక్కడ నుండి నిద్రపోయి లేచి వచ్చిన నిద్రపోయి లేచి వచ్చిన 5 సంవత్సరాలు ఏం తెచ్చారు మీరు? దావోసుకు పోయి చలిగా ఉంటుంది బడ్జెట్ కప్పుకొని నిద్రపోయి లేచి వచ్చిన వాళ్ళు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం రాసేస్తుందో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుండి బయట వచ్చేదానికి భయపడతా ఉంటే అతను మైండ్ లో నుండి ఎప్పుడో తీసేసాం జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని మైండ్ లో నుండి ఎప్పుడో తీసి పక్కన పడేసాము. జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికి ఇక్కడ భయం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే భయపడే మీరేమన్నా భయపడచ్చామో కానీ ఎవరు భయపడేదానికి లేదు. సిద్ధంగా అతనే భయపడి ఇంట్లో కూర్చో ఉన్నాడు. బయట వచ్చే రాత కొడతారు జనాలనేసి. ఏమంత బాధ మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేశారు మంచి, మీరు ప్రజలకు చేయలేక ప్రజల్ని అని ఎవరు పట్టించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో అని ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నుంచి భయపడుతున్నారని. మాకే వాడుతున్నాం 11 సీట్లు వచ్చిన భయపడాల్సిన అవసరం మాకే ఉంది. 11 సీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకే ఉంది. తాడేపల్లి నుండి బయట రాలేని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకే ఉంది. ఈ రాష్ట్రంలో వదిలేసి కర్ణాటకకి వెళ్ళిపోయిన గురించి మాట్లాడాల్సిన అవసరం మాకేంటి? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఒక్కటి కూడా చేయలేదు. అమ్మకి పొద్దున్న లెగిస్తే పిల్లల్ని కానండి అంటాడు, తల్లులకి మాత్రం పంగనామాలు పెడతాడు మీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. పొద్దున్న లెగిస్తే పిల్లల్ని కానండి అని చెప్తారు, తల్లులకేమో పంగనామాలు పెడతారు. తల్లులకి మాత్రం వదిలేశాడు, చెల్లిని వాడుకున్నాడు వదిలేశాడు, పామాలను వాడుకున్నాడు వదిలేశాడు, ఎమ్మెల్యేలను వాడుకున్నారు వదిలేశారు, సుజాతను కూడా రేపు వాడుకొని ఇల్లు వదిలేస్తాడు. అంతే జగన్మోహన్ రెడ్డి చేసేది. ఆవిడ మాట్లాడియండి నాయుడు గారు, లెటర్ స్పీక్ అండి, ఆవిడ మాట్లాడియండి. సుజాత గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని పార్టీలతోటి పొత్తు అయిపోయిందండి. ఈసారి ఏదో రాజకీయంగా ఆయన చాలా యాక్టివ్ గా ఉండి డిప్యూటీ సీఎం అనేటువంటి పదవిని తీసుకున్నారు. అదే విధంగా దాదాపు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్నిటితో పొత్తులైపోయి ఫెయిల్ అయిపోయి మరి ఆయన సీఎం అని ఆయన అభిమానులు అరిస్తే దాన్ని అవమానంగా తీసుకున్నటువంటి రోజులు కూడా మనం చూసాం.
ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ముందుకెళ్తున్నారో ఏదో షో ఆఫ్ చేయడానికి పెడుతున్నారు తప్పితే ఒక 100 మందికి ఉద్యోగాలు ఇచ్చిన పాపాలు పోలేదండి. ఒక 100 మందికి కుర్రాళ్ళకి ఉద్యోగాలు లేవు, సైలెన్సర్లు తీసేసి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరగండి అని గొప్ప సందేశం ఇస్తున్నారు. మరి ఆయన చేసిన మంచి ఏంటో, ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు ఏంటో, డిప్యూటీ సీఎం గా అధికారం కోసం దాదాపు 20 సంవత్సరాల పాటు నేను రాజకీయాలు చేయడానికి వచ్చానంటారు. 10 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూస్తానంటారు. నోటికి ఏదొస్తే అది, నరం లేని నాలుక అన్నమాట ఉప ముఖ్యమంత్రి గారికి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు ఆయన. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఒక 100 మంది యువకులకి ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపించండి మీరు ఎక్కడన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అది మీరు 10 మందికి మీరు ఉద్యోగాలు కల్పించారా? అభివృద్ధి చేసింది ఇదేనా? చెప్పండి. లెగిస్తే చెప్పండి ఆయన సుజాత గారు సురేంద్ర నాయుడు గారు సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి ఏబి వెంకటేశ్వరరావు గారు, అంటే ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు మాట్లాడే దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే విధంగా ఆయన మాజీ డీజీపీ, మీరు 30 దిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి చెట్టు చివరి రోజు ఆయన యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పించిన ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారు చూడండి. రాజశేఖర్ రెడ్డి నాటిన విత్తనం విషవృక్షంగా ఎలా ఎదిగింది, ఎలాబొరేటెడ్గా మాట్లాడారు. ఒకసారి వినండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగులు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేస్తాం. ఆ విధంగా 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేస్తాం. 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగి చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావడం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు నిజంగా ఆయన గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన చూసారా? ఒకసారి వాసుదేవన్ గారు, ఇక్కడ కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తమ కులాన్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆయన ఆవేదన. ఆయన మాట్లాడినట్టు ఒక అదుపు తప్పి కూడా ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయనకి స్వేచ్ఛ ఉంది, ఏమైనా మాట్లాడవచ్చు కాబట్టి ఆయన గట్టిగానే మాట్లాడేవి. విషవృక్షమే కాదు, నాకు తెలిసి అయితే ఆ సభలోనే జగన్మోహన్ రెడ్డిని వెధవా అది ఇదని కూడా ఏదో మాట్లాడాడు, గట్టిగానే మాట్లాడాడు. ఇక్కడ ఒక అంశాన్ని గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే రెడ్ల నాయకత్వంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కమ్మ అధికారం కోసం వచ్చినటువంటిది. ఆ విషయంలో ఈ ఆధిపత్య పోరాటం అనేది కమ్మ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటిది కొనసాగింపుగా ఉన్నటువంటి పరిణామాలు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మీరు ఒక్కసారి కనుక గమనిస్తే, ఇప్పుడు ఈ కమ్మ రెడ్డి అనే ప్రస్తావన తీసుకొచ్చారు కదా, నేను ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి అంశం ఏది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అదే విధంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చకు కూడా కులంకు సంబంధించినటువంటి అంశం ఒకటి వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఇంత
ఒక ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీలో అధినాయకత్వం ఒక చర్చ పెట్టింది. కానీ ఎందుకు నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వలేకపోతోంది అని అంటే దీనికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్కి ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఆయన ఒక్కడే ఏకైక డిప్యూటీ సీఎంగా నీకు ఒక్కడికే గౌరవం ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇంకొక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నారా లోకేష్ని డిప్యూటీ సీఎంని కింద చేస్తే తెలుగుదేశం పార్టీ అసలు అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కమ్మ సామాజిక వర్గానికి సపోర్ట్ చేసినటువంటి బీసీల పరిస్థితి ఏంటి? బీసీలకి డిప్యూటీ సీఎం ఎవరా? మరి ఆ చర్చ ఖచ్చితంగా డిమాండ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి బీసీలో అసంతృప్తి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళు బీసీలకి ఇచ్చారు డిప్యూటీ సీఎం, గారు కాచుకొని కూర్చున్నారు, మీకు తెలుసు కదా ఇంత పెద్ద లెటర్ రాశారు. ఇప్పుడు నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇస్తే లేదా బీసీలకు కూడా ఇచ్చారనుకున్నాం. మరి బీసీలకు ఇచ్చినప్పుడు మరి మొన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల తర్వాత ఎస్సీలకు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చాడుగా. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చర్చ వచ్చేదానికి అవకాశం ఉంటుందిగా. మొట్టమొదటిసారి ఎస్టీలకు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళేం తప్పు చేశారు పాపం? మరి ఎస్టీలకు కూడా ఇవ్వాలిగా. అంటే 5 డిప్యూటీ సీఎంలు 5 కులాలకు సంబంధించినటువంటి అంశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే తీసుకొచ్చాడో దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ఇప్పుడు కూటమికి వచ్చేదానికి అవకాశం. అంటే ఒక్క నారా లోకేష్ పోస్ట్ ఇవ్వాలి అని అంటే ఇన్ని రకాల సామాజిక సమస్యలు తలెత్తేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అంశము మొత్తం కూటమిలో ఎందుకు వాళ్ళకు 164 సీట్లు వచ్చినాయండి. ఇప్పుడు 7 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాల 5 నెలల కాలం ఉంది. మీకు 164 సీట్లు వస్తే ఏ చర్చకు తీసుకెళ్లారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళింది. ఇప్పుడు సురేందర్ నాయుడు గారు ఎన్ని చెప్పినా ఏదో ట్వీట్ పెట్టిన వాళ్ళని వీళ్ళని తిడతాడు తప్ప ఎవరు ఈ చర్చ పెట్టింది? పోలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, అది చంద్రబాబు నాయుడు సమక్షంలో నారా లోకేష్ సమక్షంలో మాట్లాడుతూ వచ్చినటువంటి పరిస్థితి కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి చర్చ. ఇది పార్టీ అధిష్టానం తీసుకొచ్చినటువంటి పెట్టినటువంటి చర్చ కాదా? ఇది పార్టీ అధిష్టానం చర్చ పెట్టి మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టడం ఏంటి? ఈ విధమైనటువంటి చర్చ పెట్టడం ఒకటే అండి దీనికి కారణము. ఇది గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఈ చర్చను ముందుకు తీసుకొచ్చింది అధినాయకత్వం. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్కి వస్తున్నటువంటి ఇమేజ్ ని తట్టుకోలేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్ అంతా కూడా రగిలిపోతున్నారు, అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు. దీన్ని ఎంతో కొంత లేదు నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం ఇస్తున్నారు అనేటువంటి విధంగా ఒక చర్చను ముందుకు తీసుకురావటం అనేటువంటి దాని మీద ఏదో వాళ్ళ లీడర్లని వాళ్ళ కార్యకర్తలని సర్ది చెప్పాలనుకున్నారు. అది రివర్స్ అయిపోయింది. ఎందుకు? ఈ విధంగా డిప్యూటీ సీఎం అనేటువంటి అంశము నారా లోకేష్ అనేటువంటి అంశం ముందుకు రావటం వల్ల జనసేన వాళ్ళకి అరే మా నాయకుడిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పోటీగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అంశం, అలాంటి మెసేజ్ బయటికి వెళ్ళింది. ఇది కూటమిలో చిచ్చుకి రాజేసినటువంటి ప్రయత్నం ఎవరు చేశారయ్యా? ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీరు మీ కూటమికి సంబంధించినటువంటి పార్టీలో మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడితే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా ప్రాంప్టింగ్ చెప్తారా? మీ నాయకులు కదా పదే మాట్లాడుతుంది. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు కూడా చెప్తున్నారు, అరే ఆదేశాలు జారీ చేసిన తర్వాత అధినాయకత్వం ఎవరు మాట్లాడుతారంటే మాకు భవిష్యత్తులో నాయకుడు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడితే టీజీ వెంకటేష్ మాట్లాడారు అంటే ఇది ధిక్కారమే కదా. అంటే ఒకవైపున మీరు మాట్లాడొద్దని మేమంటాం, మీరు మాట్లాడండి అని ఆదేశాలు జారీ చేయటం ఇదేమన్నా? ఇది ఒక్కటే అండి. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చెయ్యాలి అని అంటే చంద్రబాబు నాయుడుకి కావాల్సినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది, కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే ఢిల్లీ అధినాయకత్వానికి సంబంధించినటువంటి ఆమోదం కావాలి. ఇక్కడ ఏ స్టెప్ తీసుకోవాలన్నా. కృష్ణాంజనేయ గారు, నాకు ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు సీఎం గారి ఉండవల్లి నివాసంలో వైసీపీ మనుషులు ఎవరో ఉన్నారండి. నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఆ లోపల ఏం మాట్లాడుకున్నారో వెర్బాటం చెప్పాడు అంబటి రాంబాబు బయటకు వచ్చి. అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసి కన్నెర్ర చేశాడు, కుడిగంటి పై రెప్ప ఇలా తీవ్రంగా పైకెత్తి హెచ్చరించారు, ఇంకెప్పుడు ఇట్లాంటి మాటలు మాడద్దన్నారు అని. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంబటి రాంబాబు గారికి అంత ఇన్ఫర్మేషన్, అంత సోర్స్. ఒక్క నిమిషం నేను వస్తానండి మీ దగ్గరికి. ఆయనకి ఎలా తెలిసింది అంటే పొద్దున్న మాత్రం అనుకూల మీడియాలో 2-3 కథనాలు వచ్చినాయి. ఏమని
ఆయన అక్కడ అమిత్ షా గారు విందు ఆరగిస్తూ కృష్ణానది జలాల మీదుగా దుర్గమ్మ కొండను చూసి అప్పుడు సడన్గా ఆయనకు ఆలోచన, అవును జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి, ఎన్ని వందల గదులతో ఇల్లు కట్టుకున్నాడు, ఋషికొండ ప్యాలెస్ రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోయింది, ఇవన్నీ అడిగేట. అవి బయటకు వచ్చినప్పుడు మరి అంబటి రాంబాబు వీళ్ళిద్దరికి ఎవరో ఒకటే ఉన్నాడండి కామన్ సోర్స్, తెలుగుదేశం వాళ్ళకి అనుకూల మీడియాకి అంబటి రాంబాబుకి. వస్తున్నా ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో రాసి వండి వచ్చేటువంటి కథనాలను చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తాయంటే నవ్వు కూడా తెప్పించేటువంటి అంశం. నేనైతే సీరియస్ గా నమ్మానండి. కాదండి, నేనే ఇప్పుడు కేంద్ర హోంమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 3 టర్మ్స్ గా బీజేపీ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి, ఏమైనా ఆంధ్రజ్యోతిలో ఈనాడులో రాస్తే వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి, వాళ్ళకి తెలియదా? ఇక్కడ ఇదేమో వాళ్ళ ప్యాలెస్లోనే రాస్తారు, వీళ్ళేమో ఏమో మరి గుడిసెలని రాసుకునేటువంటి పరిస్థితి. జనం అయితే అర్థమవుతుంది కదా, ఎక్కడ కూర్చొని మాట్లాడారు నాకు అర్థం కాదండి. హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వీళ్ళందరూ ఏ ఇంట్లో కూర్చొని మాట్లాడారు? నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడంలో కూర్చొని దాన్ని అధికార నివాసంగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. ఇది ఏం సందేశం ఇస్తారండి? ఇప్పుడు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా హైదరాబాద్ తరహాల హైడ్రాకు సంబంధించినటువంటి మేము కూడా ఇక్కడ కూడా తీసుకొస్తామని నారాయణ ఒకవైపు ప్రకటించిన తర్వాత, మొన్నే కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంటిని అధికారిక నివాసంగా ప్రకటించారు మొన్న. ఇది మరి వీళ్ళేం హైడ్రాని తీసుకొస్తారు, ఏం సందేశం ఇస్తాడు ముఖ్యమంత్రి? ఆ ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి లేదా వాటి గురించి మాట్లాడారు అని అంటే, ఇవన్నీ కూడా ప్రజలని ఏదో మేము చెప్పిందే నమ్మేస్తారు అనేటువంటి విధంగా కొన్ని మీడియాలు లేకపోతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది, ఎలాగూ చేస్తుంది. వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు తెలుగుదేశం మీద, జనసేన మీద, వీళ్ళ మీద విమర్శలు చేస్తారు. కానీ అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతటి వాళ్లే ఈ రోజున డిఫెన్స్ లో పడేటువంటి విధంగా వాళ్లే చర్చలు పెట్టుకొని వాళ్లే కూటమిలో ఈ కుమ్ములాటలు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకునేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ బలహీనత ఇది. ఈ విధమైనటువంటి ఒకసారి అండి అంబటి రాంబాబు గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా అందిందో సుజాత గారికి తెలుసు. ఆవిడ కెనడాలో ఉండి ఆవిడకి మొత్తం ట్రాక్ చేశారు. ఆవిడని అడుగుదాం. ఒకటండి, నేను ఎక్కడ ఉన్నా మనకి ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి మనం పేపర్లు చూస్తే అన్ని తెలిసిపోతుంది. సో ఆ టీడీపీ పార్టీకి భజన చేయడమే వాళ్ళ జీవన విధానంగా పెట్టుకున్నటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ కానీ లేకపోతే వేరే పేపర్లు కానీ అవి వాటి చూసే భజన ప్రజలందరికీ నవ్వు తెప్పిస్తుంది. అబద్ధాల కోటలు చెప్పి ఈ రోజు కూటమిని అధికారంలో కూర్చోబెట్టిన దాకా నిద్రపోలేదు అక్కడ ఆంధ్రజ్యోతి అనేటువంటి పార్టీ కానీ, ఇక్కడ TV5 మీడియా ఛానల్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా మోస్తున్నాయి కూటమిని. సో ఇప్పుడు అక్కడ ఆ కరకట్ట నివాసం ఏదైతే ఉందో అధికారంలో లేనప్పుడేమో లింగమనేని, అధికారంలోకి రాగానే దాని మీద జీవోలు ఇస్తాయి. అసలు దాని మీద ఒక సిరీస్ రాయొచ్చండి. ఆ కరకట్ట ఇంటి మీద ఒక సిరీస్ రాయొచ్చు. 2014 నుంచి ఏం జరుగుతుంది అనేది ఒక సిరీస్ నడుస్తుంది అనమాట రాస్తే. సో అది అమిత్ షా గారు చెప్పడం ఏంటండి? అమిత్ షా గారు చెప్పడం ఏం పనిలేదా ఆయనకి? వీళ్ళు రాసేటువంటి చెత్త అంతా మనం నమ్మి డిబేట్లు పెట్టుకుంటే కూర్చోవాలి ఇక్కడ. ఈ రోజు మీరు చెప్పేది ఏబి వెంకటేశ్వరరావు కేంద్ర హోంమంత్రి మాట్లాడేదాన్ని చెత్తని ఎలా అంటారండి మీరు? ఆయనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. పైగా సీఎం లోకేష్ గారు ఇద్దరు చెప్పారు 100 గదులు ఉన్నాయి, 150 గదులు ఉన్నాయి, ఇన్ని కిటికీ తలుపులు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయారు. తప్పే ఉందండి వీళ్ళు చెప్పడంలో. ఆయన ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు మోడీ గారే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సన్ రైజింగ్ స్టేట్ గా తీర్చిదిద్దారు. అంటే వాళ్ళ సన్నని పైకి తెచ్చుకోవడానికి మాత్రమే. ఇది ఏపీ స్టేట్ అనేది ఏదైతే సన్ రైజింగ్ స్టేట్ అని కాదు, ఆయన సన్నని రైజ్ చేసుకోవడానికి ఈయన అధికారంలో ఉన్నారు అని సాక్షాత్ మోదీ గారే చెప్పారండి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి సరే, ఆయన సంగతి మీరు గతం వదిలేయండి, వర్తమానంలోకి రండి. అంబటి రాంబాబు గారికి ఆ సమాచారం ఎలా అందింది చెప్పండి, నాకు అది చెప్పండి. సుజాత గారు పాతవన్నీ వదిలేయండి, పాతవన్నీ మీరు చాలా మాట్లాడారులే కానీ పాతవన్నీ వదిలేసి అంబటి రాంబాబు గారికి ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా అందింది చెప్పండి. ఎవరిచ్చారు? అంబటి రాంబాబు కాదండి, అసలు ఈ ఉప ముఖ్యమంత్రి అనేటువంటి కాన్సెప్ట్ కానీ లేకపోతే ఈ వివాదం ఎక్కడ తలెత్తింది? మొన్న ముగ్గురు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో సమావేశానికి వచ్చినప్పుడు
అసలు అక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఉప ముఖ్యమంత్రి కుర్చీ కూడా వేయలేదు పక్కన. అమిత్ షా గారు దగ్గరుండి కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఒక ఇండివిజువల్ రెస్పెక్ట్ అనేది ఇచ్చారు ఆయన. ఉప ముఖ్యమంత్రి తర్వాత ఆలోచిద్దాం. ఒక ఇండివిజువల్ రెస్పెక్ట్ కూడా లేదు ఆయనకి అక్కడ. సో దాన్ని అమిత్ షా గారు చూశారు. సో ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రపోజల్ పెట్టినట్లు కూడా బయటకు వచ్చినాయి వార్తలు. మీరు అన్ని కూడా ఎక్కడ దొరికినాయి అంటే ఇక మరి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎక్కడ బాత్రూమ్ లో కూర్చొని అంటున్నాడు ఆయన? చెప్పండి, బాత్రూమ్ లో కూర్చొని అన్ని రాస్తున్నాడా? ఒకటి ఆయన సంగతి ఎందుకండి, మీరు ఈయన సంగతి అడిగితే అవన్నీ చెప్తారు. ఈయన ఎక్కడ కూర్చొని వింటున్నాడు? ఈయన ఎక్కడ కూర్చొని చూశాడు? ఆయన సంగతి వదిలేయండి. ఈయన ఎక్కడ కూర్చొని చూశాడు? ఈయన ఎక్కడ కూర్చొని విన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని వాటిని కూడా ఏదో చూసినట్టు అన్ని కల్పిత కథలన్నీ రాసుకొని వచ్చేది ఆంధ్రజ్యోతి పేపరు. అది ఏనాడు జర్నలిస్టిక్ వాల్యూస్ చచ్చిపోయి ఏదో కళలు గంటూ రాస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మొయ్యటమే పనిగా పెట్టుకున్నటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ ని తీసుకొచ్చి ఈ రోజు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడినటువంటి విషయం తెలిసింది. ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, కేంద్ర హోంమంత్రి ఏం మాట్లాడాడు అనేది బయటికి రాదా? ఖచ్చితంగా వస్తుంది. లోకేష్ గారి అంశం అక్కడే పుట్టింది, అక్కడ వివాదం అక్కడే పుట్టింది. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాళ్ళు సమ్మతించలేదు కాబట్టి ఇప్పుడు దానికి మంట మీద పెట్రోల్ పోసే కార్యక్రమం ఈ రోజు టీడీపీ వాళ్ళు కావాలనే చేస్తున్నారు. కావాలనే ఈ నాయుడు గారు మాట్లాడతారు. రైట్, నాయుడు గారు వాళ్ళ నాయకుల చేత నాయుడు గారు ఆవిడ అడిగితే చెప్పట్లేదండి, మీరనే చెప్పాలి. ఎవరికి ఈయన అంబటి రాంబాబుకి ఇన్ఫర్మేషన్ ఎట్టా లీక్ అయింది? మీరు జీవితం మొత్తం అధికారం కోసం వెంపర్లాట. రైట్ అండి. సుజాత గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. నాయుడు గారు చెప్తారు. అంబటి రాంబాబు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇంకా సీఎం గారి ఇంట్లో జగన్ మనుషులు ఉన్నారా? నాకైతే డౌట్ ఉందండి. మా అంబటి రాంబాబు గారు బాత్రూమ్లు కడుగుతా ఉంటారు. ఆ బాత్రూమ్లు కడుగుతా ఆ బాత్రూమ్ లో దాక్కున్నాడు. బాత్రూమ్ లో దాక్కుని నుండి వాళ్ళు చెప్తా ఉండేది షోలు ఇట్ట పెట్టుకొని బాత్రూమ్ లో నుండి వినేసి బయట పెట్టినాడు. అంటే లెటర్లు కడిగే ఉద్యోగం ఉంది కదా అంబటి రాంబాబుకి, అక్కడ లెటర్లు కడుగుతా ఉండి విన్నాడు. ఇప్పుడు మీకు కూడా సమ్మని ఉంటారు సార్. ఆంధ్రజ్యోతిని తెస్తా ఉంటే మీకు కూడా సమ్మని ఉంటారు. మీరు చెప్పండి మీ స్టాండ్ ఏంటో మీరు చెప్పండి. మీకు పొద్దున్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సాయంత్రం ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పేంటి? మీరు ఎక్కడ అది అడుగుతానండి, మీరు కౌంటర్ వేస్తున్నారు. నేను ఎక్కడ పొద్దున వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఒక నిమిషం సుజాత గారు ఆగండి. మీకు ఉదయం వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఏది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఆయన గదిలో ఉన్న ఫ్యాన్లు, ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఇవన్నీ అమిత్ షా ఆరా తీశాడు అనేది కరెక్టేనా? అది చెప్పండి మీరు. వాసుదేవన్ గారు అవకాశం ఇచ్చినప్పుడు 2 క్వశ్చన్లు వేయండి, నేను సమాధానం చెప్పేదాకా డిస్టర్బెన్స్ చేయకుండా ఉండండి. ఆవిడ మాట్లాడలేండి. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పి మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? వినండి సార్, మీరు ఒక క్వశ్చన్ వేస్తారు, మళ్ళీ 20 సార్లు అడుగుతారు. వాళ్ళిద్దరు మాత్రం గంట మాట్లాడిస్తారు. మీరు మాట్లాడండి. మీరు గంట కాదు 2 గంటలు మాట్లాడండి. మీరు ఈ విషయం చెప్పి మిగిలిన దాంట్లోకి వెళ్ళండి. సరే మీరు చెప్పండి. ఇప్పుడు అంటే ఆంధ్రజ్యోతిలోనే కాదు సార్ రాసింది, అన్నిట్లో రాశారు. అన్ని న్యూస్ ఛానల్ పెట్టి తెప్పించుకొని చూడండి. 99 లో కూడా వేశారు. మీరు చూసారో లేదో, బిగ్ టీవీలో వేశారు. స్క్రిప్ట్ ఒక చోట నుంచి వచ్చిందనమాట, అంతే కదా? అంటే దాని స్క్రిప్ట్ ఒక చోట నుంచి వచ్చిందనమాట. అంటే ఇవన్నిట్లలో వేశారంటే అంతే, అన్నిటికీ కూడా ఆంధ్రజ్యోతి నుండి స్క్రిప్ట్ వచ్చిందా? ఒక చోట నుంచే అన్నా నేను. మీరు జస్ట్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఒక చోట నుంచి వచ్చింది స్క్రిప్ట్. మీరు అనేది కాదు, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక ఆయన విశ్లేషకులు చెప్పారు, సుజాత చెప్పింది, వాళ్ళిద్దరూ ఆంధ్రజ్యోతి మీద చెప్పారు. అంటే ఆంధ్రజ్యోతి నుండి వీళ్ళందరికీ వచ్చిందా మ్యాటర్? అంటే మిగతా వాళ్ళకి ఎవరికి సొంతంగా విలేకరులు లేరు, సొంతంగా తెచ్చుకునే నాలెడ్జ్ లేదు, అంతా ఆంధ్రజ్యోతి నుండి తెప్పించుకుని వీళ్ళు వేసుకుంటారా? ఫెయిన్ న్యూస్లు అవి ఏమన్నా? సాక్షిలు ఏమి రాశారు సార్? రోజు తెలవట్లేదు సాక్షిలు ఏమి రాస్తారు? సుజాత మాట్లాడించుకోండి. లేదు, నేను ఆవిడ మాట్లాడలేదు, మీరు మాట్లాడండి. నేను అడిగింది ఇవన్నీ కాదు. అంబటి రాంబాబుకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, అది నేను అడుగుతున్నాను. అదే సార్ నేను చెప్పింది. అంబటి రాంబాబుకు
తెల్లవారితో లేసి పని బాట ఉండదు. ఏదంటే అది మాట్లాడతాడు, దాంట్లో ఏదో ఒకటి తగులుతుంది, ఒకటి తగలదు. అంటే గుడ్డోని చేతిలో రాయి చూసారా, గుడ్డోని చేతులు ఇసిరి రాయి వేస్తే 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి పడతారు కదా, ఆ మాదిరి అంటే మర్చిపోతారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును పక్కన పెట్టేశారు, ఆయన మర్చిపోతారని చెప్పి ఆ మాదిరి మాట్లాడుకుంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రామాంజనేయులు గారు చెప్తున్నారు, రామాంజనేయులు గారు చెప్తున్నారు, ఎప్పుడు మాట్లాడినా ఆయన మాటల్లోనే అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేది తప్ప ఇంకొకటి లేదు. ఆయన ఆలోచన తెలుగుదేశంకి కమ్మ వ్యతిరేకి. ఇప్పుడు యూ కెనాట్ గో ఫర్ సచ్ ఎ బ్లాటెంట్ స్టేట్మెంట్. అలా అనకూడదండి. ఒక అనలిస్ట్ ని పట్టుకొని ఒక కులానికి వ్యతిరేకంగా. అంటే కృష్ణాంజనేయులు గారు ఏంటో నాకు 2 దశాబ్దాలుగా తెలుసు. మీరు వినిపించండి, కానీ అలా అనలిస్ట్ మీద మీరు అలాంటి తప్పుడు మాట మాట్లాడకూడదు. మీరు చెప్పండి, అభిప్రాయం చెప్పండి, మీరు ఆయన విమర్శించండి, కానీ ఆయన కమ్మ వ్యతిరేకి అని ముద్రేయకండి అట్లా. నిన్న లేక మొన్న మాట్లాడినప్పుడు కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు మాట్లాడినా మళ్ళా ఇదే స్టేట్మెంట్. నేను చెప్తున్నా, ఎవరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల కోసం పుట్టిన పార్టీ. ఏ పార్టీలో లేనటువంటి స్వతంత్రం తెలుగుదేశం పార్టీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఇస్తుంది. మీరు చూడండి, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు సమాన స్థానం ఇస్తుంది. కమ్మోల కంటే తెలుగుదేశం పార్టీలో కమ్మోలకు ఏం చేయరు సార్, మీకు తెలుసో తెలీదో. తెలుగుదేశం పార్టీలో కమ్మ వారికి ఏమీ చేయరు. ఈరోజు రూలింగ్ అధికారంలోకి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి సో కాల్డ్ అందరినీ అధికారులు చూడండి, కమ్మ అధికారులకి ఎక్కడైనా సింహభాగం స్థానం ఇచ్చిన స్థానం ఉందా ఎక్కడైనా? లాస్ట్ 5 సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు అందరూ రెడ్లే కదా. ఎస్ఐ కార్ నుండి డీజీపీ వరకు రెడ్డి. మనకు తిరుపతిలో అన్ని చూడండి, దేవస్థానం బోర్డు మెంబర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ రెడ్డి, చైర్మన్ రెడ్డి, అందరూ రెడ్లే. వైసీపీలో తెలుగుదేశంలో ఏటా లేదు. తెలుగుదేశంలో చంద్రబాబు గారి దగ్గరికి సురేంద్ర నాయుడుగా నేను పనిచేశాను సార్, నేను సురేంద్ర నాయుడు సార్ అని పోతే సురేంద్ర నాయుడిని పక్కన పెడతాడు. మెరుపుల్ మహేష్ వస్తే మెరుపుల్ మహేష్ రాయల్ అన్నాడు, లేకపోతే మెరుపుల్ మహేష్ ఎస్సీనో బీసీనో చూస్తే వాళ్ళని తీసుకుంటాడు. నాయుడు అనే మాట ఉంటే చంద్రబాబు నాయుడు పక్కన పెడతారు. ఇది ఎవడు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది తెలుగుదేశం పార్టీలో జరిగేది అదే. మా మహేష్ కూడా అడగండి. రైట్, మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్ దగ్గరికి వెళ్దాం. ఓకే, నాయుడు గారు, ఆస్తుల్ని వదిలేసుకొని మా రక్తాన్ని దారపోసి పార్టీకి సురేంద్ర నాయుడు గారు, నాకు తెలుసు కదా మీరు పడ్డ బాధలు, మీరు ఎదుర్కొన్న కేసులు అవన్నీ నాకు తెలుసు. అధికారం వచ్చింది వెంటనే పదవిలా అయినా మీరు కమ్మాల మీదనే పడి ఏడ్చుకొట్టుకుంటా ఉంటారు. సురేంద్ర నాయుడు గారు, మీరు ఎన్నైనా మిగిలిన అన్ని విషయాలు ఏకీభవిస్తా కానీ మీరు కృష్ణాంజనేయులు గారిని వ్యక్తిగతంగా అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. తప్పండి. ఆయన వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి ఆయన సమాజం పట్ల సరైన దృక్పథం ఉన్న వ్యక్తి. ఆయన్ని మీరు అట్లా డోంట్ లేబుల్ హిమ్ లైక్ దట్. తప్పు చేస్తున్నారు మీరు. ఆయన మీద ఒక ముద్ర వేయడం తప్పు. ఆయన్ను మీరు విధానపరంగా విమర్శించండి, కుల వ్యతిరేక అనే ముద్ర మాత్రం ఏమాకండి ఆయన మీద. ఒక నిమిషం ఆగండి, మెరుపుల మహేష్ దగ్గరికి వస్తా. ఓకే, ఒక నిమిషం. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. ఒక్క మాట అండి, మేము సురేంద్ర నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం, ఆయన ఓకే, నేను కాదనడం, నేను విమర్శ చేయమనంటే నాకేం అభ్యంతరం కూడా లేదు. చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒకటి అడుగుతాను, ఖమ్మం వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడు చంద్రబాబు నాయుడు అని అంటే, బీసీల మీ బలంతో వచ్చినటువంటి పార్టీలో ఈ రోజున బీసీలు మంత్రులు ఎంతమంది ఉన్నారు? లేదా ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. కమ్మ మీ మంత్రి నారా లోకేష్, అదే కుటుంబం, కులం కూడా కాదండి, అదే కుటుంబము. అదే విధంగా బాలకృష్ణ అదే కుటుంబము, బియ్యంకుడు.
అదే విధంగా భరత్ బాలకృష్ణ మినిస్టర్ అయ్యాడా? బాలకృష్ణ బాలకృష్ణ మినిస్టర్ చేశారా? మీ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయుడు గారు ఆయన మాట సుజాత గారు నలుగురు బాలకృష్ణ ఏమన్నా మినిస్టర్ చేశారా? నలుగురు గత 5 సంవత్సరాలు తీయండి. మీ పర్సెంటేజ్ గత 5 సంవత్సరాలలో కమ్మ సామాజిక గత వర్గం 5 వాళ్ళు సంవత్సరాలలో బీసీలకు సంబంధించి 50% ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఎంతమందికి ఇచ్చారు తీయండి గత 5 సంవత్సరాలు. నేను మీ కమ్మక సామాజిక వర్గం చెప్పట్లా, ఓన్లీ చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ గురించే చెప్పండి. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం కాదండి. చంద్రబాబు నాయుడు కొడుకు అదేవిధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు కదా. గత 5 సంవత్సరాలలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? ఈ రోజు 5 సంవత్సరాల్లో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు చెప్పండి. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పరిధిలో 50% ఉన్నటువంటి బీసీల్లో ఎంతమంది మంత్రులు ఇచ్చారు? మంత్రులు ఇచ్చిన తర్వాత సురేంద్ర నాయుడు గారు అడుగుతాను, బీసీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా టార్గెట్ చేసింది? మీరు చూశారు కదా బీసీ మంత్రుల్ని. నారా లోకేష్ చంద్రబాబు బీసీ మంత్రులు ఏ విధంగా టార్గెట్ చేశారు? ఇది ఆ బీసీలకు ఇచ్చేటువంటి మీరు ప్రాధాన్యత. అలాగా మంత్రి పదవి ఇస్తే వాళ్ళని బెదిరిస్తుంటారు బీసీలకి సంబంధించినటువంటి విషయంలో. నేను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చర్చ కాదు ఇక్కడ. మీరు అసలు చంద్రబాబు నాయుడు ఇంట్లో నలుగురు ఈ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నారు. ఎట్లా చెప్పండి? చెప్పండి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, వీళ్ళెవరు నలుగురు ఇద్దరు. బాలకృష్ణ ఒకడు, చంద్రబాబు నాయుడు నలుగురు కమ్మ సామాజిక వర్గం 45% ఉన్నటువంటి ఓకే శేఖర్ రెడ్డి గారు ఆగండి, సారీ సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, అలాగే మెరుపుల మహేష్ గారు. ఇదండి నేను అంటే ఒక డిఫరెంట్ యాంగిల్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది. ఇవాళ టోటల్గా డైవర్షన్ అయితే నడుస్తుంది. కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం పోరాటంలో మొత్తం 88% తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాలన్నీ బిక్కమొహం వేసి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నాయి. సో ఇదంతా ఏంటంటే ఒక ఆరాధన, ఒక కల్టిజం, ఆరాధనా భావంతో ఫలానా వాళ్ళని మాత్రం మనం డిప్యూటీ సీఎం చేయాలి. వెరస్ పవన్ ఈజ్ రిప్రజెంటేటింగ్ 88% ఆఫ్ ది అప్రెస్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన వాదన, కృష్ణాంజనేయులు గారు తీసుకొచ్చిన వాదన కూడా అదే. వై నాట్ బీసీస్, వై నాట్ ఎస్సీస్, వై నాట్ ఎస్టీస్? వెంటనే వీళ్ళేమంటారు, వెంటనే మీరేమంటారు అంటే మిగిలిన మీ పార్టీలు వాళ్ళకి ఏం ప్రాధాన్యం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఏం ప్రాధాన్యం అనేది పక్కన పెట్టండి. ఒక హోదా అయితే ఇచ్చాడుగా, ఆ హోదా కూడా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారా ప్రశ్ననే అదే 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 మరిపిల్ల మహేష్ మాట్లాడతారండి. సుజాత గారు సురేంద్ర నాయుడు గారు ప్లీజ్, ఇప్పటిదాకా మీరు మాట్లాడారు. సుజాత గారు, సురేంద్ర నాయుడు గారు ప్లీజ్ లెట్ మహేష్ స్పీక్ అవుట్. మహేష్ గారు మీరు మాట్లాడండి, సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి, మహేష్ మాట్లాడండి. సార్ ఇప్పుడు గ్రౌండ్ ఒకటి చెప్తాను చూడండి సార్, గ్రౌండ్ లో రాజకీయం చేయడం వేరు, గ్రౌండ్ లో తిరగడం వేరు, పబ్లిక్ డొమైన్ లో ఉండడం వేరు, మీడియాలో మాట్లాడడం వేరు. నేను నిరంతరం పబ్లిక్ డొమైన్ లో ఉన్నాము. నాకు సురేంద్ర నాయుడు అన్న కూడా ప్రతిరోజు టీడీపీ కార్యక్రమాల్లో, ఆడ తిరుపతిలో కార్యక్రమాల్లో, చంద్రగిరి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటా అంటారు. నిన్న నైట్ కూడా మేము ఒక పెద్ద మీటింగ్ చేసుకున్నాం, మేము తిరుగుతా ఉంటాం. అంటే పబ్లిక్ డొమైన్ లో తిరిగే వాళ్ళకి నిజం చెప్పాలంటే ఈ చెత్త కంటెంట్ అంతా కనబడదు. జనాల్లో తిరిగే వాళ్ళకి ఏమిరా అంటే తెల్లాలి ఇంటి దగ్గర నిలబడుకో ఉంటారు. సార్ ఆడ 4 రోడ్లు సార్, దాని పని చూడండి సార్, దీని పని చూడండి సార్, రేషన్ రాలేదు సార్, ఇది రాలేదు సార్, అది రాలేదు సార్ అని చెప్పి పబ్లిక్ డొమైన్ లో ఉంటారు. కాబట్టి ఎక్కడో కూర్చొని ఏదో మనం ఒక పార్టీ రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతూ 10 ఉద్యోగాలు వచ్చిందా, 6 ఉద్యోగాలు వచ్చిందా, 2 ఉద్యోగాలు వచ్చిందా అని పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళకి నేను ఎప్పుడు సమాధానం చెప్పను. రెండోది ఏంటంటే ఇక్కడికి వస్తే తెలుస్తుంది సుజాత గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. మీరు మాట్లాడేంత వరకు ఆయన మాట్లాడాలి. మీరు ఆగండి, నేను వస్తాను మీ దగ్గరికి. లెట్ హిమ్ స్పీక్ అవుట్. ఉండండి మేడం, ఎక్కడో కేరళలో ఉన్నారంటే సార్ చెప్పారు. కేరళలో ఉండే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఏం కనబడతాయి నాకు అర్థం కావట్లేదు. ఏదో ఆడ కూర్చొని మాట్లాడితే ఏం ప్రయోజనం? ఇక్కడ వచ్చి చూడాలి కదా. మీ ఇళ్ళకాడికి ఎవరు వస్తారు చెప్పు? అసలు మీ పరిస్థితి ఏంటి? అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి. ఉండండి మేడం. సార్ ఒక నిమిషం సార్, నా వాయిస్ వినబడుతున్నది నాకు ఒకటి సార్, నాదేంటంటే ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ గారు నరం లేని నాలుగు ఎదుట మాట్లాడారనేసి. ఒక మాట మాట్లాడడం మా బాస్ బలి చెప్పాడు సార్.
అధపాతాళానికి తొక్కితే వైఎస్ఆర్సీపీని కనబడుకుంటా పోతారన్నారు. ఆ డెక్క 151 సీట్లున్న పార్టీ 11 సీట్లకు పడించుతారా? అది అధపాతాళం అంటే. ఎక్కడున్నారు అసలు? అధపాతాళం అంటే అది గుర్తు పెట్టుకోండి. భవిష్యత్తు లేని పార్టీ అదొక పార్టీ అంట, దానికి రిప్రజెంటేషన్ అంట. ఎక్కడో కూర్చొని రాజకీయాలు మాట్లాడతారంట. ఎప్పుడెప్పుడు వీళ్ళు కొట్టుకుంటారా, వీళ్ళ దగ్గర నుంచి పండెత్తుకోబోదామా అని దొప్పుకొని చూసే తవాలకాడ రాజకీయాలు చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వీళ్ళ ప్రతినిధులు సొంత చిన్నాన్ని చెప్పేసి దిక్కు లేదు మాట్లాడడానికి, సొంత చెల్లికి దిక్కు లేదు, సొంత తల్లికి దిక్కు లేదు. ఏం మాట్లాడతారు సార్? జాగ్రత్తగా మాట్లాడాలి, ముందే చెప్తున్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, వ్యక్తిగతంగా మాట్లాడితే ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి లోపల చేస్తామని చెప్తున్నాం. మరి నేను చేసుకుంటున్నాం. మాట్లాడదు చెప్పాను కదా. పార్టీ ఏం చేస్తుంది? ఎక్కడో మీరున్నారు జనాల్లో, మీరు జనాల్లో ఉన్నారా? మీరు జనాల్లో ఉన్నారా? మీరు పబ్లిక్ లో ఉన్నారా? మీరు పబ్లిక్ లో ఉన్నారా? మీరు జనాల్లో ఉన్నారా? మీరు జనాల్లో ఉన్నారా? మీరు పబ్లిక్ లో ఉన్నారా? మేడం, మీరు జనాల్లో ఉన్నారా? మీరు పబ్లిక్ లో ఉంటే మాట్లాడండి. ఎక్కడో కూర్చొని ఏదో టీవీ ఛానల్లో జూమ్ లింక్ లో మాట్లాడుకోవచ్చు. జనాల్లోకి రండి, చక్క తీసి కొడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. జనాల్లోకి వస్తే చక్కతో కొడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నేను గొప్ప పదం రాలేదు, వస్తే చక్కగా కొడతారు. అందుకే గొప్పలో ఎక్కడికో బయట చేస్తాను. జాగ్రత్తగా మాట్లాడారు. రైట్ మహేష్ గారు, డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, ఒక్క నిమిషం అండి. మనం డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు మాట్లాడారు. ఏది, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో నేరాలు పెరిగిపోతున్నాయన్నారు, లేదు ఈయన నేరాలు తగ్గుతున్నాయని. ఇద్దరు ప్రభుత్వంలోనే ఉన్నారు, ఈయన అధికారం వైపు, ఆయన పొలిటికల్ ఫ్రంట్లో ఉన్నారు. ఒకసారి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఏం మాట్లాడారు చూద్దామండి. నేను ఆల్రెడీ చూశాను సార్, మళ్ళీ మీరు ఏనక్కర్లేదు సార్, ఆల్రెడీ చూశాను సార్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం చూద్దాం, వినండి ఆల్రెడీ చూశాను సార్, వినండి వినండి మాట్లాడదండి, వినండి ఆయన మాట్లాడేది. ఏమండి మీరు ఆగండి, ఆయన మాట్లాడేది వినండి. మ్యూట్ చేయండి, దాన్ని మ్యూట్ చేయండి. డీజీపీ గారు మాట్లాడేది వినండి. ఈ రెండు వీడియోలు వస్తామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదా మేము కనుక్కోవాలా. ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఎవరు, ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళ సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది. అది కూడాను ప్రోగ్రామ్ అయిపోయి ప్లేక్ దగ్గర పోయి ప్రోగ్రామ్ అయిపోయి కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగోడు నిలబడచ్చు. అట్లా జరగడం తప్పించి ఎందుకు జరిగింది చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఎదురైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు మన ఏజెన్సీ ఏరియా అనుకుంటున్నాం. ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, అన్ని విచారణ చేయడం జరుగుతుంది. అంటే మేము ఈ రెండు వీడియోగా చూస్తున్నామండి. రైట్ మహేష్ గారు, ఆయన ఏంటంటే డీజీపీ గారు కంక్లూషన్కి వచ్చారు. డ్రోన్ ఎగరేసింది బహుశా ఆయన ఉద్దేశంలో పిచ్చోడు అయి ఉండొచ్చేమో. ఇప్పుడు వైసీపీ హామీలో పిచ్చోళ్ళ రథాలు తగలబెట్టడం, రాముడి విగ్రహాలు నరికేసి అవతల పడేయటం, ఇవన్నీ చేసినట్టు ఆ పిచ్చోళ్ళ లెగసీ కంటిన్యూ అవుతుందా ఇక్కడ కూడా? సార్ ఇప్పుడు ఒకటి చూడండి సార్, అంటే గత కొద్ది రోజులుగా కొన్ని చోట్లలో జరిగే ఫ్లాస్ మనం చూస్తున్నాం. అంటే ఎవరో ఒకరు డిఎస్పీ లాగా రావడం కానీ, మన్యం ప్రాంతంలో కానీ, లేదంటే ఇక్కడ డ్రోన్ ఎగరడం కానీ, లేదంటే మనకు ఒక థ్రెట్ కాల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. అదంతా వచ్చేటప్పుడు డెఫినెట్లీ డీజీపీ గారు దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే జనరల్ గా నాకేంటంటే సార్, ఇప్పుడు మామూలుగా కూడా వేరే మినిస్టర్స్ లో ప్రోగ్రామ్స్ లో కానీ అదర్ ప్రోగ్రామ్స్ లో కూడా ఇలా వచ్చి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళ అంత ఫేస్ లోకి రారు వాళ్ళంతా కూడా. బట్ వెన్ కమ్స్ టు డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు ఏమవుతుంటే, పవన్ కళ్యాణ్ గారి విషయం ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ పర్టికులర్ గా ఉంటుంది కాబట్టి బయటపడతారు, ఈజీగా దొరికిపోతారు. చాలా విషయాలు, చాలా థ్రెట్ కాల్స్ వేరే వాళ్ళకి రావా, వేరే విధంగా వాళ్ళు అటాక్ చేయరా అంటే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ బయటపడుతుంటున్నాం. ఇంకా ఇది విషయం సార్, డీజీపీ గారు నిన్న క్రైమ్ రేట్ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్తాను చూసాను. యాజ్ అడ్వకేట్ మనకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితేనే మనకు రిజిస్టర్ అవుతుంది కేసు. అదే డీజీపీ గారి డాష్ బోర్డ్స్ లో, ఏపీ పోలీస్ డాష్ బోర్డ్స్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలా కాకుండా ఆ రోజు కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే యూటీజింగ్ మీద మాట్లాడారు. మీరు నమ్మరు, యూటీజింగ్ మీద మాట్లాడారు. నేను చెప్తాను, నిన్న మా లోకల్ మా నియోజకవర్గంలోనే పుత్తూరులోనే నిన్న ఒక ఆర్టికల్ పడింది. మొన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడిన తర్వాత పుత్తూరు అనే దాంట్లో మీకు సెండ్ చేస్తాను.
అంటే రాత్రిళ్లలో ఈ కుర్రాలు ఈ మధ్య కొంచెం అలా అరుస్తూ బైకుల్ని హారన్ వేసుకొని కొట్టుకుంటూ ఇలా పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ కూడా రాశారు. దట్ మీన్స్ ఇదేలాగే కూడా టీజింగ్ అనే పాయింట్ మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇదేంట్రా అంటే ఇవన్నీ కూడా కేసుల కిందకి ఫామ్ రావు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోవు, వీళ్ళంతా లోపలేదు. ఎప్పుడైతే కొంచెం గట్టిగా ఎవరైనా మాట్లాడతారో పేపర్లో వస్తుందో కొంచెం తగ్గుతారు. రెండో రోజు పోలీసులు కూడా 2-3 సార్లు తిరిగినప్పుడు ఈ కంట్రోల్ చేయాలి అనే దాని మీద, అంటే వెరీ బేసిక్ టీజింగ్ అలాంటివి కానీ తగ్గినట్టయితే వాళ్ళకి ధైర్యం, వాళ్ళు బయట రారు, ఫర్దర్ గా వాళ్ళ అమ్మాయిల మీద అటాక్ చేయరు. గత వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రభుత్వంలో లాగా దరిద్రంగా అమ్మాయిలు లేకపోతే ట్రాప్ చేయడాలు, లేపుకెళ్ళిపోవడాలు, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టడాలు, ఏదైతే మాట అయితే 32,000 మంది 33,000 మంది ఉంటారో అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఆ లెక్కలంతా కూడా బయట చెప్తాంటారు. అవన్నీ చెప్తేనే జనాలు ఓట్లేశారు, మీకు 11 సీట్లు ఇచ్చినారు. అన్ని ఆడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తర్వాతే. అదేదో అన్నారు ఇందాక ఒక మాట, సన్ రైజ్ అంటే మోడీ గారు అడో చెప్పారండి. అవును, ఈ విషయం ఇవిడు చెప్తేనే తెలిసింది, ఈ విషయం మోడీ గారికి తెలియదు, మన అడుగుగా మాట ఇచ్చినామని. ఎప్పుడు సార్ గతంలో ఏ స్టేట్మెంట్లు ఇచ్చారని మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా గతంలో మిగిలిపోతారు, గతహారంగా మిగిలిపోతారు. వర్తమానంలో ఏం జరుగుతుందని మాట్లాడేవాడే భవిష్యత్తు ఉంటుంది తప్ప గతంలో మాట్లాడే స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరికి ఫ్యూచర్ గానీ భవిష్యత్తు వర్తిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే గతాన్ని వర్తమానంలో ఇంకా మాట్లాడుతున్నారు కదా, మానేయండి. జగన్మోహన్ రెడ్డి గతం వర్తమానంలో లేడు, భవిష్యత్తులో వస్తాడో లేదో తెలియదు. ఆయన గురించి మీరెందుకు చెంత పెట్టుకుని రోజు మాట్లాడుతున్నారు? వదిలేయండి. మేమేం మాట్లాడట్లేదు సార్, మేము ఎప్పుడో వదిలేస్తాం సార్. అసలు మేము పట్టించుకోవడం మానేస్తాం. అసలు మాకు చాలా పనులు ఉన్నాయి, మా ప్రభుత్వానికి చాలా టార్గెట్స్ ఉంది. అసలు వాళ్ళు లిస్ట్ లోనే లేరు. నిజంగానే లిస్ట్ లో ఉంటే ఈ పార్టీకి నా లెక్క ప్రకారం సురేంద్ర నాయుడుతో అన్నతో చెప్పినట్టు నిజంగా లిస్ట్ లో ఉంటే ఈ పార్టీకి దాదాపు 25 మంది మినిస్టర్లు, మాజీ మినిస్టర్లు, లేకపోతే దాదాపు 30 మంది ఎమ్మెల్యేలతో లోపలికి పడేసి ఉండేవాళ్ళు. మాకు ఆ టైం లేదు, మాకు ఆ పని లేదు. మేమేదో ప్రజలకు ప్రామిస్ చేసాం, ఆ పనులు మేము ముందు చేసుకుంటూ వెళ్ళిపోతాం తప్ప వీళ్ళని టార్గెట్ చేసే పరిస్థితులు అంతకంటే లేదు, మాకు అంత అవసరం కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వం అలా చూసే ఉద్దేశం లేదు. ఎన్ని చిచ్చులు పెట్టినా, మా మధ్య ఎన్ని ఇబ్బందులు పెట్టినా గానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి మా నాయకుడు చెప్పిన తర్వాత నేను ఎందుకు కాదంటాను సార్. మా నాయకుడు చెప్పినట్టు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి డేస్ వస్తుంది. మనం ఎదుగుతున్నాం, ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకున్నాం తప్ప ఈ పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ యొక్క అంబటి రాంబాబు